ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళు కూడా ఇంట్లో మనుషులే. ఈ ఇంట్లో నువ్వెలా తింటావో వాళ్ళు కూడా అలాగే తింటారు. మిగిలింది తిండమేంటక్క? ఈ మధ్య నీకేమైందో నాకు అర్థం కావట్లేదు. నీ మాటలు మాత్రం సరిగ్గా లేవు. అక్క, వాళ్ళని మనమే కదా పిలిచింది. వాళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు. వాళ్ళని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చెల్లెమ్మ, మా అక్క తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, మీరలాగ మాట్లాడకూడదయ్యా. విజయాంబిక్ గారు ఏదో పొరపాటున అలాగ మాట్లాడేసి ఉంటారు. సరే సరే, పుట్టినరోజు పండుగంటే ఇలా ఉంటుంది అనుకోలేదు. లేకపోతే నేను వచ్చేదాన్నే కాదు. అక్క, నువ్వు పెద్దనానికి స్వీట్ ఇవ్వు. నాన్న, స్వీట్ తీసుకోండి. ఎలా ఉంది నాన్న? ఏ స్వీట్ అమ్మా ఇది? అటుకుల పాయసం నాన్న. ఏంటి రూపా నువ్వు చేసిన పని? అటుకుల పాయసం అంటే మీ నాన్నకి ఇష్టం లేదు అని తెలీదా నీకు? మానిపోయిన గాయాలన్నీ నీ వల్ల మళ్ళీ అవుతున్నాయి. అయినా మీ అమ్మ ఇష్టాలన్నీ నీకెలా తెలుసు? మీ నాన్న మర్చిపోతున్న జ్ఞాపకాల్ని నువ్వు ఏదో రకంగా గుర్తు చేస్తూ మీ నాన్నని బాధ పెడుతూనే ఉన్నావు. ఏమంటున్నారు అత్తయ్య మీరు? మేమంతా మర్చిపోయిన దరిద్రాన్ని నువ్వు మళ్ళీ గుర్తు చేస్తున్నావు అంటున్నాను. అసలు ఈ ఇంటికి పట్టిన దరిద్రానివి నువ్వు. లేనిపోంది సృష్టించిందే నువ్వు. ఆ అమ్మోరు ఉసురు నీకు తగలకపోదు. ఏం మాట్లాడవేంటి తమ్ముడు? తమ్ముడు విరూపాక్షి, అక్క, రూప కేవలం పాయసం మాత్రమే చేసింది. దాని తాలూకు జ్ఞాపకాలని నువ్వు గుర్తు చేస్తున్నావు. అది కాదు తమ్ముడు. ఇంకేం మాట్లాడొద్దక్క. ఈరోజు రూప పుట్టినరోజు. ఈ పుట్టినరోజు ఎంత బాగా సెలబ్రేట్ చేద్దాం అనేది మాత్రం ఆలోచించు. పాయసం చాలా బాగుంది రూపా. అక్క, నువ్వు కూడా తిను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.